స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి కొన్ని మాటలు చూసుకున్నాం. మరి దేవుడు మానవుల్ని అడుగుతున్నాడు, కానుకలు అడుగుతున్నారు. 3 కానుకలు. మీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు కానుకగా సమర్పించమని. రెండవదిగా సమయాన్ని అడుగుతున్నాడు. తర్వాత మూడవది దశంభాగం అనే కానుక ఇవ్వమని అడుగుతున్నాడు. అయితే మన జీవితంలో మన బ్రతుకులో మరి ఈ 3 విషయాలు ఏం చేయాలి? మనం కానుకగా దేవునికి సమర్పించాలి. అంతేగాని చాలామంది ఎట్లా ఉంటారంటే మరి హృదయాన్ని ఇవ్వలేక లోకంలో పాపంలో చెడుతనంలో జీవిస్తూ ఉంటారు. మరి సమయాన్ని ఇస్తూ ఉంటారు, ప్రార్థనకే వెళ్తూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే మరి విశ్రాంతి దినం కదా, మందిరానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మందిరానికి వెళ్తారు. కానీ వారి హృదయాన్ని మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చి వెళ్ళలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అయితే ప్రభువారు అంటున్నారు, మరి నీ హృదయాన్ని నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్మంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము మరి 23వ అధ్యాయము 26వ వచనములో అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసినట్లయితే నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏంటండి? నా కుమారుడా నా కుమార్తె నీ హృదయాన్ని నాకివ్వండి అంటున్నాడు. నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏంటండి? దేవుని మార్గాలు ఎట్లా ఉండాలంట? మన కన్నులకు ఇంపుగా ఉండాలంట. కానీ మన కన్నులకు దేవుని మార్గం ఇంపుగా ఉండదు, వాక్యం ఇంపుగా ఉండదు, ప్రార్థన ఇంపుగా ఉండదు, దేవుని సన్నిధికి రావటం ఇంపుగా ఉండదు. కానీ లోకానుసరమైన విషయాలు చాలా మనకి ఇంపుగా ఉంటాయి. ఎట్లా ఉంటాయండి? టీవీ దగ్గర కూర్చుంటే ఎట్లా ఉంటుంది మనకి? అవి టీవీలో వచ్చే ప్రతి ఒక్కటి కూడా మన కన్నులకు ఇంపుగా ఉంటుంది. సీరియళ్ళు, సినిమాలు, లేకుంటే లోకవార్తలు అనేకమైనవి వస్తూ ఉంటాయి. అవి మనకి చాలా ఇంపుగా ఉంటాయి. సెల్ ఫోన్లో అనేక రకమైనవి వస్తూ ఉంటాయి. అవన్నీ మన కన్నులకు చాలా ఇంపుగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం చదవాలంటే చదవగలుగుతామా? వినగాలంటే వినగలుగుతామా? లేకుంటే మందిరంలో కాసేపు 1 గంట కూర్చోవాలంటే కూర్చోగలుగుతామా? ఇసుక అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? మన కన్నులకు దేవుని మాటలో ఇంపుగా లేవు. కానీ లోకవార్తలు, లోక మాటలో చాలా ఇంపుగా, ఇష్టంగా, శ్రద్ధగా వినగలుగుతాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు మాత్రం మనం ఇంపుగా మన హృదయంలో ఉంచుకోలేము. ప్రియమైన సహోదరి సహోదరులు చూడండి, చాలామంది పనులకి వెళ్ళిన కాడ కానీ లేకుంటే ఇంట్లో ఉన్నంతసేపు ఏం చేస్తూ ఉంటారు? టీవీ దగ్గర కూర్చొని తనకి ఇష్టమైన సీరియల్, పిల్లల్ని కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, లేకుంటే రిమోట్ ఇవ్వకపోతే గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో కుటుంబంలో, లేకుంటే భర్త ఒకటి అంటే భార్య ఒకటి, ఆ రకంగా గొడవ పెట్టుకొని తనకి ఇష్టమైన చూడాలని, ఎవరికి ఇష్టమైన వాళ్ళు చూడాలని చెప్పేసి మరి ఆ గొడవలు పెట్టుకునే వారిని చూస్తూ ఉన్నాం. అక్కడ శ్రద్ధగా కూర్చొని విని ఆ విన్నాదాన్ని, చూసిన దాన్ని వాళ్ళకి ఎట్లా మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తూ ఉంటారండి? ప్రజలకు అది బాగుంది, ఇది బాగుంది, ఇదిగో ఇది వచ్చింది, ఇవాళ ఈ సీరియల్లో ఇది వచ్చిందని చెప్పేసి దాని గురించి చెప్పుకుంటారు. కానీ దేవుని మాటలో చెప్పలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళానే, దేవుని వాక్యం విన్నానే, లేకుంటే దైవజనులు ఈ మాటలు బోధించారు, వాటిని లక్ష్య పెట్టాలి, వినాలి, లేకుంటే ఇతరులకు బోధించాలి, మరి ఇతరులను మంచి మార్గంలోకి నడిపించాలి అని చెప్పేసి అనుకోలేము. కానీ వాటిని మాత్రం శ్రద్ధగా వినగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మన హృదయము, మన మనసు, మన కన్నులు ప్రతి ఒక్కటి కూడా దేని మీద? టీవీ మీద, సీరియల్ మీద, లోక వార్తల మీద ఇంపుగా ఉంటున్నాయి. కానీ దేవుని వాక్యాన్ని ఇంపుగా మనం అలవాటు చేసుకోలేకపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనకు వస్తే, మందిరానికి వస్తే మరి చాలా ఇసుక అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన అయిపోయిద్దా, లేకుంటే ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ టీవీ ముందు కూర్చుంటే అలా అనిపిస్తుందా? ఎంతసేపు అయినా కూర్చుంటాం, అదే విధంగా చూస్తూ ఉంటాం. కనీసం భర్తకు అన్నం పెట్టరు, పిల్లలకు అన్నం పెట్టరు. కనీసం ఏంటండి, కొంచెం ఏదైనా డిస్టర్బ్ చేస్తే అరవమగండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాం. చూసారా? మరి సామెతల గ్రంథంలో సొలొమోను అంటున్నాడు, నా కుమారుడా మరి నా మార్గంలోని నీ కన్నులకు ఇంపుగా ఉండని అంటున్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు ఇంపుగా ఉండని మన దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక మరి ఇంక చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 17:9 వచనంలో చూసినట్లయితే మరి ఏముందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది,
దాన్ని గ్రహింపగలవారు ఎవరు కూడా లేరండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయం చాలా మోసకరం. మన హృదయం ఏం ఆలోచిస్తామో, ఏం మాట్లాడతామో, ఏం చెప్తామో, ఎవరిని మోసపుచ్చుతామో తెలియదండి. అది మన హృదయంలో మరి ఏం ఆలోచనలు, ఏం తలంపులు, ఉద్దేశాలు ఉన్నాయో మనకే తెలియకుండా వచ్చేస్తూ ఉంటే ఒక్కోసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిని ఎవరు గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులకు ఏదైనా అనారోగ్యం వస్తే, శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుంటాం, చూపించుకుంటాం. ఎక్కడ కాదంటే అక్కడ, లేకుంటే వైరా కాదంటే ఖమ్మం, ఖమ్మం కాదంటే హైదరాబాద్. ఆ విధంగా మన శరీరం యొక్క వ్యాధిని బాగు చేసుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాం. కానీ ఈ యొక్క హృదయానికి ఉన్న వ్యాధిని బాగు చేసుకోవాలంటే బాగు చేసుకోలేకపోతున్నాం. హృదయానికి ఉన్న వ్యాధిని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలండి? దేవుని సన్నిధికి రావాలి, మందిరానికి రావాలి, లేకుంటే మారు మనసు పొందాలి, లేకుంటే మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. పాపం పోయే మార్గాన్ని, చెడుతనం పోయే మార్గాన్ని, లేకుంటే మరి ఆరోగ్యం వచ్చే మార్గాన్ని మనము ఎన్నుకొని ఆ మార్గంలో నడిచినప్పుడు అప్పుడు మన హృదయం బాగుపడతా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుల కనుక అందుకే అంటున్నాడు, మరి హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైందంట, దాన్ని గ్రహించలేకపోతున్నామంట. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ హృదయం ఎక్కడికి పరిగెత్తిద్దో, ఏం చేస్తుంది, మనసు ఎక్కడ ఉన్నట్టుగానే ఉంటా ఉంటుంది. మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మన మందిరానికి వచ్చినట్టుగానే ఉంటాం, వాక్యం విన్నట్టుగానే ఉంటాం, కానీ మన మనసు, ఆలోచనలు, తలంపులు ఎక్కడికో వెళ్ళిపోతాయి అంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మరి ఆ విధంగా ఉండకూడదు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని దేవునికి ఇచ్చినప్పుడు, కానుకగా నువ్వు సమర్పించినప్పుడు, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ హృదయంలో సమస్తమైన కల్మషాన్ని, లోపాలని తీసేసుకున్నప్పుడు, అందుకే వచ్చాడు అంటాడు మార్కు సువార్తలో 7:21 అనుకుంటా, మరి ఏమంటాడు, లోపల నుండి వచ్చినవి అంటే హృదయంలో నుండి వచ్చినవి ఏంటంట, హృదయంలో నుండి అనేకమైనవి వస్తాయంట. ఏంటంటే ఆ హృదయంలో నుంచి వచ్చే, ఒకసారి చదివి సహాయం చేయండి. హృదయంలో నుండి అంట జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, ఇవన్నీ కూడా వస్తాయి అంటండి మరి హృదయంలో నుండి. కనుక ఆ హృదయాన్ని ఏం చేయాలి, మనము కానుకగా సమర్పించాలంటే వాటిని అన్నిటిని కూడా తీసేసుకునే వారిగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ్యము, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఏంటండి, ఈ చెడ్డవన్నీ మనుషుల యొక్క హృదయంలో నుండి బయలు వెళ్తున్నాయి అంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మనుషుల హృదయం నుండి, లోపల నుండి అంట ఆలోచనలు ఏం చేస్తావు, ఎవరిని పాడు చేస్తామా, ఎవరి కుటుంబాన్ని పాడు చేద్దామా, లేకుంటే ఎవరిని అల్లరి పాలు చేద్దామా, అవమాన పాలు చేద్దామా, ఎవరి మీద గొడవ పెట్టుకుందామా అనే ఆలోచనలో వస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ్యో, అహంభావ, అవివేకం వచ్చును. ఇవన్నీ కూడా హృదయంలో నుండి వచ్చంట ఏం చేస్తున్నాయి, మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయి, మనుషుల్ని మరి దేవుళ్ళలోకి రాకుండా చేస్తున్నాయి, మన దేవునికి విధేయులుగా ఉండకుండా చేస్తున్నాయి. ఈ యొక్క చెడుతనం అంతా కూడా వచ్చి మనుషుల హృదయం నుండి అపవిత్రపరిచి పాడు చేస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అందువల్ల నీ హృదయాన్ని దేవునికి కానుక నువ్వు సమర్పించలేకపోతున్నావు. అవన్నీ తీసేసుకొని ఏం చేయాలంటే నీ హృదయాన్ని దేవునికి కానుకగా సమర్పించేవారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అంతేకాకుండా ఇంకా హృదయంలో ఏమిటాయంట, మూర్ఖ హృదయము. 18:12 కూడా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 18:12 కూడా అక్కడ చూసినట్లయితే మూర్ఖ హృదయం ఉంటుందంట మనుషుల్లో. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందాము, మేమందరం మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించము అని అందరూ ఏంటంటారంట,
దేవుని మాట నిష్ప్రయోజనము, దేవుని వాక్యం నిష్ప్రయోజనము. దేవుని మాట వింటారు కానీ దాన్ని గ్రహించలేరు, అనుసరించలేరు, ఆ వాక్యానుసారంగా జీవించలేరు. ఇవన్నీ నిష్ప్రయోజనం, వీటి వల్ల మాకు ఉపయోగమే ఉంది, మేలే ఉంది అని చెప్పేసి అంటారంట. ప్రేమైన సహోదరి సహోదరులారా, అయితే ఏమంటారంట, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము. ఏంటంటండి, మా ఆలోచన చొప్పునే, లేకుంటే మా ప్రవర్తన చొప్పునే, మా క్రియల చొప్పునే, మా ఉద్దేశాల చొప్పునే, మా ఇష్టం వచ్చినట్టు మేము నడుచుకుంటాం. కానీ దేవునికి మాత్రం మేము ఇష్టంగా జీవించలేము, దేవునికి మాత్రం మా హృదయాన్ని కానుకగా మేము సమర్పించలేమని చెప్పేసి అంటారంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుము అని అందరూ. ఏంటంట, మా మూర్ఖ హృదయం చొప్పున మేము నడుచుకుంటాం, మూర్ఖతంగానే జీవిస్తాం, కానీ దేవునికి లోబడలేమని చెప్పేసి అంటారంట. ప్రియమైన సహోదరి, మరి అవిధేయతలో పొరపాట్లు వదిలిపెట్టి నీ హృదయాన్ని ఎవరికి సమర్పించాలి? దేవునికి కానుకగా సమర్పించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. దేవుడు మీ హృదయంలోకి వచ్చి, మీ కుటుంబంలోకి వచ్చి మీకు మేలు చేస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించు.